హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు 'ఇంటింటి రామాయణ' సీరియల్‌లో అసలేం జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. శ్రేయ అయితే శ్రీకర్‌తో ఇలా అంటూ ఉంటుంది. వచ్చిన వాడు 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయమని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు. ఖాళీ చేయకపోతే మీ తమ్ముడు పల్లవి మెడ మెడ మీ తమ్ముడు పల్లవి మెడ పట్టుకొని గెంటేసినట్టు వాడు రౌడీల చేతనో, పోలీసుల చేతనో మనల్ని కూడా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. అప్పుడు మన పరిస్థితి ఏంటి శ్రీకర్? మాట్లాడవేంటి? నీ వదిన గురించి నేనొక్క మాట అన్నా కూడా సరే, నువ్వు నీ తమ్ముడు నా మీద రెచ్చిపోయేవాళ్ళు. పిల్లల మీద రెచ్చిపోయే మీరు ఎందుకు ఇలాంటి పని చేసావు వదిన అని అడగడం తెలీదా మీకు? అవన్నీ ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసే పరిస్థితి వచ్చినా కూడా ఎందుకు మాట్లాడలేదు నువ్వు? కోర్టులో కేసుని బల్లగుచ్చి మాట్లాడించే నువ్వు మీ వదినని ప్రశ్నించిన మాటలు తెలీదా? ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తే వస్తే అందరూ కలిసి ఏ దరిద్రపు గుట్టు కొంపలోకి వెళ్తారు. మీ వదిన ఎవరికి తెలియకుండా ఇక్కడ ఇల్లు అమ్మేసినట్టే మరో కొంపలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తుందో తెలీదు. అందుకే మీ అందరితో కలిసి నేను రావాలనుకోవట్లేదు. అందరితో కలిసి కూడా నేను ఉండాలనుకోవట్లేదు. నేను నా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని శ్రేయ అంటూ ఉంటుంది. శనిగ్రహం లాంటి ఆవిడున్న చోట దౌర్భాగ్యంగా గలపాలనుకుంటే నువ్వు మీ వాళ్ళతో వెళ్ళు. అలాంటి దరిద్రం వద్దనుకుంటే దర్జాగా బతకాలి అంటే నువ్వు నాతో రా. నీ వాళ్ళతో వెళ్తావో, నాతో వస్తావో నువ్వే డిసైడ్ చేసుకో అని శ్రేయ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్షయ్ అయితే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంలో అక్షయ్ దగ్గరికి అవని వచ్చి, ఏమండి, నేను 50,00,000కి ఇల్లు వాడికి రాసి ఇవ్వడం ఏంటండి? వాడు చాలా పెద్ద మోసం చేశాడండి. వాళ్ళు మోసం చేశాడా? మనొకడు మరొకరు మోసం చేశారా అనేది అనవసరం. నష్టపోయింది మనమే గదా! దానికి కారణం నువ్వే గదా! వాడిలా చేశాడని నేను అసలు ఊహించలేదండి. చెప్పుడు తప్పు వాడిది కాదు, నీది. అంటే, అంటే నేనే మోసం చేశాననుకుంటున్నారు గదా! నాకు చెప్పకుండా ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు తేవడం తప్పు కాదా? అని అక్షయ్ అంటూ ఉంటే, నువ్వు తెచ్చిన డబ్బుల్ని మా నాన్న తెచ్చాడని నాకు అబద్ధం చెప్పడం తప్పు కాదా? నాకు హెల్ప్ చేయమని కానీ, బిజినెస్‌కి డబ్బులు తెచ్చిమ్మని గాని నిన్నెప్పుడన్నా నేను అడిగానా? నువ్వు డబ్బులు తీసుకొచ్చిన కారణంగా ఇప్పుడు అందరూ ఇల్లు ఖాళీ చేసి రోడ్డులో పడాల్సిన పరిస్థితొచ్చింది. అది నీ తప్పు కాదా? నీ పేరు మీద ఉన్న ఈ ఇంట్లో ఇష్టం లేనప్పుడే నువ్వు తెచ్చిన డబ్బులు నేనెలా ఇస్తానని డబ్బుని ఎలా తీసుకుంటాననుకున్నావు? నేనిస్తే తీసుకోరని మామయ్య గారు తెచ్చినట్టు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు అబద్ధం చెప్పినా ఎప్పుడో ఒకప్పుడు నిజం తెలుస్తుందని తెలీదా నీకు? అని అక్షయ్ అయితే అవని అంటూ ఉంటాడు. గతంలో తప్పు చేశావా లేదా అని నాకనవసరం. నువ్వందరికీ మంచిగా జరగాలని, కుటుంబం కలిసి ఉండాలని చేసిన ప్రతి పని సమస్యగానే మారింది. అది చాలదన్నట్టు ఇప్పుడు నన్నేదో ఉద్ధరిద్దామని ఇంత పెద్ద సమస్యను తెచ్చిపెట్టాం. ఈ సమస్యకేమైనా పరిష్కారం ఉందా? నువ్వే చెప్పు. నాకు డబ్బిచ్చి హెల్ప్ చేద్దామనుకున్నావంటే నీ కుటుంబం మీద గౌరవం ఉన్నట్టే గదా! నా మీద గౌరవం ఉన్నప్పుడు నాకు ఒక్క మాటని చెప్పకుండా నువ్వు సంతకం పెట్టి డబ్బు తీసుకోవడం ఏంటి? ఇల్లు నీ పేరు మీద ఉంది గాబట్టి వీడికేంటి చెప్పడమని నువ్వు నీ సొంత నిర్ణయాలు తీసుకున్నావు అంతే కదా! అప్పుడు అవని, అయ్యో! అలా కాదండి అని అంటుంటే అప్పుడు అక్షయ్, అది కాదండి అంటే మరేమనుకోవాలి? ప్రతిసారి నీ కారణంగా ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది ఈ ఇంట్లో. జరిగే ప్రతి దానికి నువ్వే సెంటర్ పాయింట్ అవుతున్నావు. అలాంటప్పుడు నువ్వేం చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రతిసారి ఒకటికి 10 సార్లు ఆలోచించాల విషయం నీకు ముందే తెలియాలి. ఎదుటి వాళ్ళు నిన్ను మోసం చేయడానికి నువ్వేం అమాయకురాలివి కాదు. నీకు చదువు, తెలివి అన్నీ ఉన్నాయి. మేనేజర్‌గా జాబ్ చేస్తున్నావు. అలాంటి నువ్వు మోసపోయావంటే ఎవరైనా నమ్ముతారా అసలు? నువ్వు చేసిన పనికి నిన్నేమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నువ్వు తప్పు చేశావనుకున్నా, నీ తప్పే లేదనుకున్నాం కానీ, నా ఫ్యామిలీలో వీధిన పడ్డానికి కారణం నువ్వే కారణం. అవునో కాదో నీ మనస్సాక్షిని నువ్వే ప్రశ్నించుకో. నా మనసు నాకు చెప్తుంది నువ్వు తప్పు చేయవని. నేనైతే నిన్ను నమ్ముతున్నాను. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు అంటుంటే ఒక్కసారిగా అవని అయితే ఏడుస్తూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంట్లో కూర్చొని ఎంతో ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా జరిగింది ఆ పల్లవి వల్లేనా అని థింక్ చేస్తూ ఉంటాడు. ఏవండి, ఏం ఆలోచిస్తున్నారండి? ఇంటి పరిస్థితులు చూస్తుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో భయంగా ఉంది పార్వతి. అందరం మళ్ళీ కలిసాం. కలిసి ఉంటున్నామని కలిసి ఉంటున్నామని చాలా సంతోషించాను. ఏ చిన్న గొడవ జరిగినా అందరూ రియాక్ట్ అవుతున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. అదే ఇబ్బందిగా ఉంది. అవునండి. నాకు కూడా అదే అనిపిస్తుంది. అందరూ ఒకప్పట్లా లేరు. వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు అన్నీ మారుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి, అందరికీ మంచి జరగాలని కోరుకున్న అవని తనకి తెలియకుండానే పెద్ద సమస్యలో ఇరుక్కుపోయింది. అవునండి. అవని ఎలాంటి తప్పు చేయదని నాకు తెలుసు. అక్షయ్‌కి హెల్ప్ చేయాలనుకోని తను మోసపోయింది. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితొచ్చింది. ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేస్తే మళ్ళీ అందరం కలిసి ఉంటామా అన్న అనుమానం వస్తుంది నాకు పార్వతి. ఎవరి మట్టుకు వారు విడిపోయి మన కుటుంబం చెల్లాచెదరైపోతుందేమో అని భయంగా ఉంది పార్వతి. అదే జరిగితే మనం తట్టుకోగలమా పార్వతి? అని రాజేంద్ర ప్రసాద్‌కైతే ఒక్కసారిగా గుండెపోటు వస్తూ ఉంటుంది. అప్పుడు పార్వతి, అక్షయ్, కమన్ ఇక్కడికి రండిరా. ఏవండీ, ఇంకా కమల్ అయితే నాన్నని హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోదాం నాన్న.
ఇంకా కమల్ అయితే నాన్నని హాస్పిటల్ తీసుకెళ్ళిపోదామని చెప్పి అందరూ కలిసి రాజేంద్ర ప్రసాద్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే పల్లవి అయితే నన్ను మెడపెట్టి గెంటేస్తే అది నా దురదృష్టమో తలరాత అనుకోని సైలెంట్‌గా ఉండడానికి నేను అవనిని కాదు, పల్లవిని. అందుకే నేను ఆ ఇంటర్వ్యూ నుంచి వచ్చేసిన వెంటే ఆళ్ళందరూ షాక్ అయ్యేలా జలకిచ్చా. ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఒక జలక్ ఇవ్వబోతున్నాను. జరిగిన దానికి బాధపడుతూ, ఏడుస్తూ కూర్చున్న టైంలో కూడా వాళ్ళని టెన్షన్ పెట్టాలి. నా నా యాక్షన్‌కి, రియాక్షన్‌కి ఇవ్వలేని విధంగా వాళ్ళని టార్చర్ చేసి బాధపెట్టాలి. పెడతా, పెడతా అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. మీ దగ్గరికి వస్తున్నాను అని పల్లవి కూడా హాస్పిటల్‌కి బయలుదేరుతూ ఉంటుంది. ఇంకా అందరూ కలిసి రాజేంద్ర ప్రసాద్‌ని అయితే హాస్పిటల్‌కి తీసుకొస్తూ ఉంటారు. పార్వతి అయితే దేవుని దగ్గరికెళ్ళి ఇలా మొక్కుతూ ఉంటుంది. నా భర్తని నువ్వే కాపాడాలి. కావాలంటే నా ప్రాణాలు తీసుకో నాయనా. నా భర్త ప్రాణాల్ని కాపాడు అని దేవుని దగ్గర మొక్కుతూ ఉంటుంది. అప్పుడే అవని వచ్చి, మామయ్య గారికి ఏం కాదని చెప్తున్నాను కదా! మీరిటు రండి. రండత్తయ్య అని అవని అయితే పార్వతిని పక్కకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అదే టైంకి హాస్పిటల్‌లోకి పల్లవి అయితే వస్తూ ఉంటుంది.